1, 2, 3, 4 and Jai NTR! నందమూరి అభిమానులందరికీ స్వాగతం సుమస్వాగతం. హైదరాబాద్లోకి సముద్రం వచ్చిందా అన్నంత ఉత్సాహం మీలో కనిపిస్తుంది. నందమూరి అభిమానులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వేరే రాష్ట్రాలు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన నవీన్ ఎర్నేని గారు అండ్ వై రవిశంకర్ గారు నిర్మాతలుగా, ఇటు రాజేంద్ర రెడ్డి గారి దర్శకత్వంలో జిబ్రన్ గారి మ్యూజిక్తో మన బ్యూటిఫుల్ ఆశికా రంగనాథన్ హీరోయిన్ గా అండ్ అలాగే మన బింబిసారుడు కళ్యాణ్ రామ్ గారు ఎప్పటికప్పుడు యూనిక్ అండ్ క్రియేటివ్ స్టోరీస్ ని, కొత్త డైరెక్టర్స్ ని మనకి పరిచయం చేస్తూ అందిస్తున్నటువంటి సినిమా అమీగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఆల్రెడీ నందమూరి కళ్యాణ్ రామ్ గారు బింబిసారా లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించారు. ఆ జోష్ కంటిన్యూ అవుతూనే ఉంది. రెట్టింపు చేయడానికి ఈ రోజు అమీగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్, ద మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్. ఆర్ఆర్ఆర్ సినిమాతో కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, మన భారతదేశం కీర్తి పతాకాన్ని గ్లోబల్ లెవెల్లో కూడా ఎగరేసినటువంటి ఎన్టీఆర్ గారికి స్వాగతం పలుకుదామా? ప్రకృతి అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ very very proudly presents the pre-release event of Amigos, powered by KLM Shopping Mall, Keep Loving More. Alage Sangeeta Mobiles and Honor Homes. Our associate sponsors are Vijeta Supermarket, Ushodaya Supermarket, Priya Gold and 49 Fertility Center. Our jewelry partners are Vegasri Gold and Diamonds. Social events partner are Shreyas Utsav. Broadband partners are High Reach Broadband. Our health partners are Yodha Diagnostics. Music is on Sarigama. An event is organized by Shreyas Media, India's one and only movie promotions and events promotions company. Okay, so ee roju ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు డైరెక్టర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజెప్పేద్దాం. రాజేంద్ర గారు ఒక్కసారి అలా లేచి నిలబడి అందరికీ హలో చెప్పండి. ద డైరెక్టర్ ఆఫ్ అమీగోస్ రాజేంద్ర రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ, స్పాన్సర్స్ అందరికీ కూడా ఒక స్పెషల్ వెల్కమ్ తెలియజెప్తూ కార్యక్రమాన్ని ఫస్ట్ మనము అమీగోస్ అంటే తెలుసా మీకు? స్పానిష్లో ఫ్రెండ్స్ అని అర్థం అంట. సినిమాకి అభిమానుల కన్నా ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు చెప్పండి? అందుకని అభిమానులు మీ అందరి కోసం మరొకసారి అమీగోస్ టీజర్ ప్లీజ్. టీజర్ ఆఫ్ అమీగోస్ లో 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్ కొట్టేశారు. ఒక పక్కనేమో మెగాస్టార్ చిరంజీవి గారితో వాల్తేరు వీరయ్య, ఇంకొక పక్కనేమో నందమూరి బాలకృష్ణ గారితో వీరసింహారెడ్డి. 2 సూపర్ డూపర్ హిట్ కొట్టిన తర్వాత మైత్రి మూవీ మేకర్స్ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నారు విత్ అమీగోస్. మన నందమూరి కళ్యాణ్ రామ్ గారు కనిపించడానికి చాలా సైలెంట్ గా ఉంటారు, కానీ వన్స్ హీ స్టెప్స్ ఇన్ బింబిసారుడే. సో ఈ బింబిసారు నటించినటువంటి అన్ని చిత్రాలు డిఫరెంట్గా యూనిక్గా ఉంటాయి అని విడిగా చెప్పక్కర్లేదు. ఒక అతనొక్కడే, ఒక పటాసు, ఒక బింబిసారుడు అండ్ ఇప్పుడు వస్తున్నటువంటి అమీగోస్. మనం ట్విన్స్ సినిమాలు చూసాము, ట్రిప్లెట్ సినిమాలు చూసాం, కానీ మనిషిని పోలినటువంటి మనుషులు ఉంటారు అని దాని వెనకాల కథని రాయొచ్చు అనే సినిమాని అమీగోస్తో చూపించబోతున్న టీంకి శుభాకాంక్షలు చెప్తూ టోనీ మాస్టర్ అండ్ అసలు నందమూరి అభిమానులందరూ కూడా తెలుగు భాష మీద ఇంత పట్టు సంపాదించడానికి గల కారణం నందమూరి డైలాగులు అని చెప్పడం అతిశయోక్తి కానే కాదు. అద్భుతమైనటువంటి డైలాగులు 1 కాదు 2 కాదు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు, అలాగే నందమూరి బాలకృష్ణ గారు, కళ్యాణ్ రామ్ గారు అండ్ ఇప్పుడు ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ కింగ్లు. ఈ సినిమాలో చేసినటువంటి ప్రణవీని అండ్ అలాగే శుభశ్రీని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అమీగో సినిమాలో చేసినటువంటి ప్రణవి అండ్ శుభశ్రీ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే సినిమా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రొడక్షన్
డిజైనర్ అవినాష్ కొల్ల గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. నవీన్ గారు, రవి గారు, అసలు 2023 ఏం సుడి తిప్పుతున్నారండి మీరు. వాల్తేర్ వీరయ్య సక్సెస్, వీరసింహారెడ్డి, ఇప్పుడు అమీగోసు హ్యాట్రిక్ కొట్టబోతున్నటువంటి మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ, ఎంఎంఎం అంటే నేను ముందే చెప్పా మైత్రి మనీ మేకర్స్ అని. నమస్కారం అండి. లేడీస్ ఫస్ట్. ఎస్, రండి మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రణవి. ఏయ్ హలో బాయ్స్, నాలాగా ఒక అందమైన అమ్మాయి మాట్లాడుతుంటే వినరా మీరు? జాగ్రత్తగా వినండి. మాట్లాడు ప్రణవి. నేను అమిగోస్ మూవీలో కళ్యాణ్ రామ్ అన్నయ్యకి సిస్టర్గా చేశాను. సో ముందుగా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మైత్రి మూవీ మేకర్స్కి, మా డైరెక్టర్ సార్కి, మా డిఓపి సార్ సౌందర్ సార్కి, హరి సార్కి, చాలామందికి ధన్యవాదాలు. బికాజ్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన తర్వాత ఒక మంచి రోల్ చేయడం, గ్యాప్ వచ్చిన తర్వాత ఇదే నా మొదటి ఫిలిం. సో షూటింగ్ చేసేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉండింది బికాజ్ ఆఫ్ ది మా టీమ్ మెంబర్స్, కళ్యాణ్ రామ్ అన్నయ్య అండ్ ఆల్సో ఆషిక, కళ్యాణి మ్యామ్, జయేష్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ వాళ్ళు చాలా కంఫర్ట్గా ఫీల్ చేయడం వల్ల నేను ఇంకా మంచిగా యాక్ట్ చేయగలిగాను. సో మీరందరూ తప్పకుండా February 10th అమిగోస్ మూవీ చూడడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రణవి. శుభశ్రీ. అందరికీ నమస్కారం అండి. నేను మీ సుభాశ్రీ, and this is my first film in Telugu that I shot, and I'm very, very happy because the experience has been amazing. It's such a great production house. Maitri Movie Makers have come up with great movies for all the audience, and this time also on 10th of Feb, it's going to be a blockbuster is what I'm feeling from my heart. I really want to thank Director Sir, Rajendra Sir, for giving me this opportunity, and Soundar Raja Sir, who believed in me. And the experience with the hero had been great, as you can see. Okay, thank you so much Pranavi, and thank you so much Shubhasri. Thank you. దయచేసి అందరినీ జాగ్రత్తగా ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ వరకు వచ్చినటువంటి కళ్యాణ్ రామ్ గారు అండ్ ఎన్టీఆర్ గారు ఇటువైపే వస్తారు కాబట్టి దయచేసి అందరినీ కొంచెం వెనక్కి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇటువైపు చూడండి, ఈ రైట్ సైడ్లో వాళ్ళందరూ ఎంత బాగా నిలబడి ఉన్నారు. లెఫ్ట్ సైడ్లో వాళ్ళు కూడా అలాగే కొంచెం వెనక్కి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ సపోర్ట్ ద ఈవెంట్ ఆర్గనైజర్స్, ప్లీజ్ సపోర్ట్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అవినాష్ గారు టు ప్లీజ్ స్పీక్. I can just thank few people coming to the producers first. It is supposed to be my home banner. I started my career here as an assistant, and this is my first film in Maitri as an art director. So I thank the producers, and I am on this project because of the producer, and the second thing is the director. He is the one who insisted me to be on this board. Hope I had fulfilled his aspects, and the luckiest thing about in this movie is we done a remix, which is Balaya sir's old film. Somewhere I have that lucky chance to recreate old things. So I think this will be one of the greatest part where people will enjoy. Thank you. Thank you so much, Avinash garu. కళ్యాణ్ రామ్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఎప్పుడూ చెప్పేటువంటి మాట ఒకటే, అభిమానులందరూ కార్యక్రమానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఇళ్ళకి జాగ్రత్తగా తిరిగి వెళ్ళాలి అని చెప్పి అదే మాటని మీ అందరికీ గుర్తు చేస్తూ దయచేసి లెఫ్ట్ వింగ్లో ఉండే వాళ్ళందరినీ కొంచెం వెనక్కి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, సో టు ఆల్ ద ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారు అంటేనే డాన్సులు, అండ్ డాన్సులు అంటేనే ఎన్టీఆర్ గారు. ఆ స్టైలే వేరు, ఆ స్టెప్పే వేరు. థ్యాంక్ యూ టోనీ మాస్టర్ అండ్ టీమ్. డాన్స్ అయిపోయి కూర్చున్నారా, అలసిపోయి కూర్చున్నారా? అయిపోయి కూర్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వాట్ అన్ ఎనర్జీ, వాట్ అన్ ఎనర్జీ.
ఎన్టీఆర్ కొట్టేటువంటి డాన్స్ ఎనర్జీని మ్యాచ్ చేయాలి అంటే ఆ మాత్రం పర్ఫార్మెన్స్ ఉండాలి అక్కడ. పైగా ఆర్ఆర్ఆర్ సినిమా కేవలం మన 2 తెలుగు రాష్ట్రాలు కాదు, మన దేశం దాటి గ్లోబ్లో రాజమౌళి గారి ఆర్ఆర్ఆర్ నాటు మన కొమరం భీముడు గ్లోబల్ సెన్సేషన్ అయిపోయారు. ఎన్టీఆర్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. అలాగే ఎన్టీఆర్ గారు ఏదైనా సాధించారు అంటే వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. టు ఆల్ ద నందమూరి ఫ్యాన్స్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది ఆస్కార్స్ అని ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. బింబిసారా సినిమాతో అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసినటువంటి మన డైరెక్టర్ వశిష్ఠ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. వశిష్ఠ గారు అండ్ అలాగే చాలా సినిమా అంతా తీసేసి సైలెంట్గా ఏ ఫంక్షన్కైనా వచ్చి కూర్చునేటువంటి మా బుచ్చిబాబు గారిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఉప్పెన లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాని అందించినటువంటి బుచ్చిబాబు గారికి స్వాగతం పలుకుతున్నాము. వశిష్ఠ గారికి మీరు వచ్చారని ధైర్యంగా ఉందంట. అండ్ మీకు డాప్లర్ గ్యాంగ్ తెలుసా? డాప్లర్ గ్యాంగ్ అదే మనిషిని పోలినటువంటి మనుషులు కనపడ్డారా ఎవరైనా? మీలాంటి మనుషులు, నాలాంటి మనుషులు ఉన్నారంట 3. ఎస్, నేను ఈ సినిమా వచ్చిన తర్వాత రీసెర్చ్ చేశాను. ఒకళ్ళు పాటలు పాడుతున్నారంట, ఇంకొకళ్ళు డాన్సులు చేస్తున్నారు. లక్కీగా ఎవరు యాంకరింగ్ వైపు రాకండమ్మా, రావద్దు. మీరు లేనప్పుడు క్లాష్ పంపించచ్చు ఇక్కడ కదా, అలా కూడా మేనేజ్ చేస్తాం. నో, దే ఆర్ నాట్ హియర్, దే ఆర్ ఇన్ హాలీవుడ్. యా, అదృష్టవంతులు మేము. యా, సో మీరు మాట్లాడండి ఇప్పుడు ప్లీజ్. మాట్లాడచ్చండి. ఎస్, అందరికీ నమస్కారం అండి. సార్ కళ్యాణరామ్ గారు, నా బింబిసాడు ఫంక్షన్కి వచ్చేది అనిపించింది మళ్ళీ నాకు. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ సపోర్టింగ్ న్యూ డైరెక్టర్స్. రాజేంద్ర, షో ఆల్ ద బెస్ట్. అండ్ మైత్రి మూవీ మేకర్స్ సార్, మీరు మణి మూవీ మేకర్స్ ఈ సంవత్సరం వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, ఇప్పుడు ఎమిగోస్ హ్యాట్రిక్ కొడుతున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. అండ్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ బ్రహ్మాజీ గారికి అన్నా థ్యాంక్ యూ అన్నయ్య. ఆషికా గారికి షో ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. అండ్ బుచ్చి గారికి ఇస్తున్నా, ఆయన మాట్లాడతారు. బుచ్చిబాబు గారు, మీకు కూడా డాపుల్ గ్యాంగ్ ఉందా? డాపుల్ గ్యాంగర్ తెలుసా? సో మీరు అలాంటి వాళ్ళు ఉన్నారా? మీలాంటి వాళ్ళు ఓన్లీ 1 పీస్ కదా, యూనిక్ పీస్ మీరు. యా, హలో అండి, అందరికీ నమస్కారం అండి. సౌండ్ ఏమి వినిపించడం లేదు అంటే ఆ సౌండ్ కదండి, ఆ సౌండ్ వినిపించడం లేదంట. సార్ కళ్యాణరామ్ గారు సినిమా చూసాను నేను 3-4 టైమ్స్. చాలా 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 బాగా చేశారు. దీంట్లో మైకేల్ క్యారెక్టర్ నా ఫేవరెట్ అండి. అప్పుడే నేను మూవీ చూసి ఒక 3 మంత్స్ అయింది, కానీ ఆ క్యారెక్టర్ మర్చిపోలేకపోతున్నా. మీ అందరికి కూడా అదే ఫీల్ ఉంటుంది సినిమాలోని. రాజేంద్ర గారు ఎక్కడ మీ కష్టం నాకు తెలుసు. మీ టాలెంట్లో 50% ఉన్నా సరే ఇండస్ట్రీలో 25 years ఉంటాం, దాంట్లో తిరగలేదు. సార్ రవి సార్, నవీన్ సార్, మీరు బ్యానర్ పెట్టినప్పటి నుంచి నాకు తెలుసు. మొన్న జనవరి మీదే, ఈ ఫిబ్రవరి మీదే, అంటే నెలకో సినిమా వస్తుంది. మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా మీదే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎన్టీఆర్ గారు వస్తున్నారు, నేను కూడా ఎన్టీఆర్ గారి కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంతే, మైత్రి మూవీ మేకర్స్ జనాల కోసం సినిమా చేస్తూ ఉంటారు, మన కోసం సినిమా చేస్తూ ఉంటారు, నెలకొకటి తీస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ వశిష్ఠ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మైత్రి మూవీ మేకర్స్ గురించిన ప్రస్తావన రానే వచ్చింది కాబట్టి బ్యానర్ గురించి ఒక స్పెషల్ ఏవీ చూసేద్దాము. లెట్స్ హావ్ ద ఏవీ ప్లీజ్. బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత హిట్లు కొడుతూ హ్యాట్రిక్లు సాధించాలి అని కోరుకుంటూ once again wishing Maitri Movie Makers all the best, and our sponsors, special thanks. Prakriti Avenues Private Limited proudly presents the pre-release event of Amigos, powered by KLM Fashion Mall. Keep loving more. Alage Sangeeta Mobiles and Honor Homes, our associate sponsors are Vijeta Supermarket, Ushodhya Supermarket, Priya Gold and 49 Fertility Center. Our jewelry partners are Vegasri Gold and Diamonds. Social events partner are Shreyas Utsav. Our health partners are Yodha Diagnostics, and our broadband partners are High Reach Broadband. Music is on Saregama, and event is organized by Shreyas Media, India's one and only movie and events promotion company. Okay, so for all the fans, are you all ready?
కళ్యాణ్ రామ్ గారిని అలాగే ఎన్టీఆర్ గారిని ఒకటే ఫ్రేమ్లో చూడడానికి రెండు కళ్ళు అప్పగించి రెడీగా ఉండేటువంటి గుండె చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. ఆలస్యం చేయకుండా ఇంకా పిలిచేద్దామా? ఈరోజు మన అమీగోస్ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా విచ్చేస్తున్నటువంటి మ్యాన్ ఆఫ్ ద మాసెస్, గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్. Komaram Bhimudu, the man of the masses, NTR. పునికి పుచ్చుకున్నటువంటి ఇద్దరు మనవళ్ళకి శుభాకాంక్షలు తెలియచెప్తూ, ఆహా వాట్ ఎ ఫ్రేమ్! మనసుల్లో గట్టిగా క్యాప్చర్ చేసేసుకోండి. త్వరలోనే ఇలాంటి ఒక ఫ్రేమ్ 70 mm మీద కూడా చూడాలి అని అందరూ ఆశపడుతూ ఉన్నారు. సో లెట్స్ వెయిట్ ఫర్ దాట్. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాన్స్, భారతదేశమే గర్వపడుతుంది ఈరోజు ఆర్ఆర్ఆర్ సాధించేటువంటి విజయాలని చూసి. మరి మన కొమరం భీముడు, మన ఎన్టీఆర్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ఆల్ ది అవార్డ్స్, ద గోల్డెన్ గ్లోబ్ అలాగే క్రిటిక్స్ అవార్డ్స్, అండ్ త్వరలోనే ది ఆస్కర్స్ కూడా రావాలి అని నాటుతో ప్రతి గుండెల్లోనూ ఆ స్టెప్ని నాటేసినటువంటి మన ఎన్టీఆర్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద కంప్లీట్ టీమ్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ తెలియచెప్తూ లెట్స్ హ్యావ్ అ స్పెషల్ మ్యాషప్ వీడియో ఆన్ ఎన్టీఆర్ గారు ప్లీజ్. Of dance, Badshah of dialogue, Badshah of multi languages, NTR గారికి మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ తెలియచెప్తూ, అమీగోస్ సినిమా ఫిబ్రవరి 10వ తారీఖున థియేటర్స్లో విడుదలవుతుంది. ఇందులో మనిషిని పోలినటువంటి మనుషులకు సంబంధించినటువంటి యునిక్ కథతో వస్తున్న ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించిన ఒక యంగ్స్టర్ని ఇప్పుడు నేను వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాను. చాలా కీలకమైనటువంటి పాత్ర, ద మోస్ట్ ఎనర్జెటిక్, యూత్కి చాలా పెద్ద ఇన్స్పిరేషన్, ద యంగ్స్టర్ బ్రహ్మాజీ గారిని వేదిక మీదకి రండి. ద ఫస్ట్ రోలో కూర్చున్నటువంటి యంగెస్ట్ పర్సన్ కొంచెం స్లోగా రావచ్చు, ఎందుకంటే లైవ్లో స్లో మోషన్ లేదు కాబట్టి. అంతేకాని వేరే ఏవి కాదు. బ్రహ్మాజీ గారికి ఒక మైక్. భయ్యా భయ్యా మైక్ ఇవ్వు భయ్యా. బ్రహ్మాజీ గారికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ రోజు రోజుకి ఏంటో కానీ మీ గ్లామర్ మరింత పెరుగుతోంది. చాలా యంగ్గా వినిపించట్లేదా? థ్యాంక్ యూ అండి. ఓకే. సో మీకు తెలుసు కదా, ఈ మూవీలో కథ ఏంటి అంటే ముగ్గురు మనిషిని పోలినటువంటి మనుషులు ఉంటారు కదా. అవును. అలాగే నాలాగే ఇంకొక మనిషి ఇక్కడే తిరుగుతున్నారని తెలిసింది నాకు. మీకులాగా నాలాగానే ఉండేటువంటి ఒక మనిషి. నేను ఒక్కసారి చూసుకొని వస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. సరే ప్లీజ్ కంటిన్యూ. అందరికీ నమస్కారం అండి. నా అభిమానులకు, నా తారక్ అభిమానులకు
అయ్యి బాబాయ్ బ్రహ్మజ్ గారండి. ఏంటి బ్రహ్మజ్ గారు? మీరు ఇందాక ఎవరో వచ్చారు. ఆవిడ సుమండి బాబు, ఊరికే నోరేసుకొని పడిపోతుందంటే ఎన్టీఆర్ గారు అప్పుడే చెప్పారు కదండి ఆవిడ. మనిషిని పోలికల మనుషులు. అవునండి బాబు. ఏంటంటే మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. నా దగ్గర 200 రూపాయలు అప్పు చేసేసి మీరు పట్టించుకోవాలనుకుంటున్నారు ఏంటండి మీరు? మీరు మీ అమ్మాయా మీ ఫ్రెండా ఎవరు ఆవిడ ఇందాక? నా అమ్మాయి కాదు, నా ఫ్రెండ్ కాదండి, మనిషిని పోలినటువంటి మనిషి అండి. నాకు ఆవిడతో సంబంధమే లేదు. కానీ పేరు? నా పేరు కుసుమ అండి బాబు. సుష్మా? అవును. ఏంటి రండి మీరు నా దగ్గర అప్పు చేశారు. ఏమైనా అడిగితే నా వెనకాల ఎన్టీఆర్ ఉన్నారు అంటున్నారు. ఎదురుగా కూర్చున్నారు. ఎన్టీఆర్ అడగమంటారా? ఎన్టీఆర్ ఎప్పుడు నా వెనకాల ఉంటాడు కదా. మరే మీ అప్పుల సంగతి అడగమంటారా? అసలు ఆయన సంబంధం లేదు. నేను వాళ్ళ బ్రదర్ ఇచ్చేస్తాడే. బ్రదర్ ఇచ్చేస్తారా? ఆ పక్కన మనిషిని పోలికిన మనిషిని ఆయన ఉన్నాడు కదా. ఇవ్వరండి బాబు, మీరే ఇవ్వాలి. నా డబ్బులు ఎప్పుడు ఇస్తారండి మీరు? ఏంటో మీరేం చెప్తున్నారు నాకు వాళ్ళకి కనపడుతుంది కానీ మీరు చెప్పేది నాకు కనపడలేదండి. అది స్పీకర్ చెప్తానండి బాబు, అది స్పీకర్ ప్రాబ్లం కాదండి, మీ వయసు ప్రాబ్లం అండి. అలాగే కవర్ చేసేసుకుంటారండి. వీళ్ళదంతా స్పీకర్ ప్రాబ్లమే. అవునండి, కాకపోతే ఆ స్పీకర్ కాదండి, ఈ స్పీకర్ అండి బాబు. ఏంటి డబ్బులు ఇచ్చేస్తారు కదా త్వరలో. మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఈ సినిమాలో ఒక మంచి పాత్ర ఇచ్చిన మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్కి, యాక్చువల్గా మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు అన్ని సినిమాల్లో ఉంటాను. నవీన్ గారు, రవి గారు చాలా థ్యాంక్ యూ. ఒక లేకపోయినా డైరెక్టర్ని అడిగి నా పేరు అప్లికేషన్లు పెడుతుంటారు. అలాగే రాజేంద్ర ఒక యూనిక్ స్క్రిప్ట్ తీసుకొచ్చాడు. చాలా సినిమాలు చేసాం కానీ చాలా కొత్తగా, నాకు తెలిసి ఇండియన్ సినిమాలో ఇలాంటి పాయింట్ ఎప్పుడూ రాలేదు. అది మీరు సినిమా చూసి తెలుస్తుంది. ఇలాంటి సినిమాలో ఒక మంచి పాత్ర వేయడం నిజంగా నా అదృష్టం. అలాగే బ్రదర్ మై కళ్యాణ్ రామ్, స్వీట్ హార్ట్. ఏంట్రా మీ గోల? ఏంటి మనోడి గురించి మాట్లాడతా, మనోడి గురించి వచ్చా ఇక్కడికి. ఉండండిరా, ఉండండి. ఏంటి విషయం ఏంటో నేను చెప్తానండి బాబు. మీరు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు అరుస్తున్నారని మీరు అనుకుంటున్నారు. అక్కడ విషయం ఏంటంటే మీ వెనకాల ఆయన తెలుసు, అది కూడా తెలుసండి. నా వెనకాల ఉన్నాడు అన్నాను కదా. తారక రాముడు నా వెనకాల ఉన్నాడని ఎందుకు అన్నాను? వెనకాల ఎప్పుడూ ఉంటాడు, ముందుకు నడిపిస్తాడు. అదృష్టం, కష్టపడినా తారక్ పరిచయం అయ్యాడు, సినిమాలు చేసిన అదృష్టం. కమ్ టు ద పాయింట్. ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది. ఇందులో సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటే కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం చూస్తారు. చాలా కాముగా వెళ్ళే కుర్రోడు ఈ సినిమాలు ఏంటనేది మీకు అందరికీ షాకింగ్ ఎలిమెంట్ ఉంటుంది. అలాగే అఫ్కోర్స్ బ్రహ్మాజీ ఉన్నాడు కాబట్టి అది ఎలాగ బ్లాక్ బస్టర్ అవుద్ది, అది చెప్పక్కర్లేదు నేను. అలా ఆంటీ ఆంటీ నా పంచ్ గురించి కాదంటే అటు చూడు ఆంటీ, అటు చూడు. హాలీవుడ్ అంటే ఆంటీ, హాలీవుడ్. మీ పంచ్ పేలలేదని అర్థమైంది, అక్కడ ఎవ్వరు నవ్వట్లేదు. ఒక్కసారి అటు చూడు ఆంటీ, హాలీవుడ్, హాలీవుడ్ స్టార్. నెక్స్ట్ మైత్రి వాళ్ళు ఇంగ్లీష్ సినిమా చేస్తున్నారు మన హాలీవుడ్ స్టార్తో. తాతగారు ఇంకా లోకల్ కాదు, మేము ఇంకా పాన్ ఇండియా కాదు, ఇంటర్నేషనల్ స్టార్. అంతేనా? అవునా కదా? ఎస్. ఏంటి చూస్తున్నారు? ధైర్యంగా వెళ్ళండి. మనిషిని పోలికలు మనుషులు ఉంటాయి అన్నారు కదా. ఆ మనిషికి ఇంకో మనిషి పోలికే లేదు. అటువంటి వాడు మళ్ళీ పుట్టడు. సో నో డోపల్ గ్యాంగర్ ఫర్ తారక్. ఫర్ ఎన్టీఆర్కి లేదు, ఎన్టీఆర్కి వేరే లేదు. సరేనండి. మీరు హీరోగా సినిమా ఎప్పుడు చేస్తున్నారు నెక్స్ట్? ఇంత యంగ్స్టర్గా ఉండి ఇన్ని అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్సెస్ అమ్మా ఒకసారి సాంగ్ ప్లే చేయండి. బ్రహ్మాజీ గారు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. రెడీ? సాంగ్ ప్లీజ్. సాంగ్ రెడీ? పేమెంట్ కుదిరితే నాటు వేయండి.
నాటు యాక్చువల్లీ నాటు వేస్తే ఇప్పుడు మనకి ఎన్టీఆర్ గారు అయితే స్టెప్ వేయాలి, కానీ బ్రహ్మాజీ గారికి ఆటోమేటిక్గా షేక్ వస్తుంది. సో సాంగ్ వేయండి అమ్మా, సాంగ్ వేయండి. రెడీ? సాంగ్ కూడా ప్లే అవ్వట్లేదు ఆయన పేరు చెప్తే. ఎన్నో రాత్రులు ఉన్నాయి కానీ నాటలేదు. వస్తుంది, ఒక్క నిమిషం మీరు వెయిట్ చేస్తూ ఉండండి. వెళ్ళి చాలా రోజులైంది, ఈరోజు ఇలా చూడగలగడం నిజంగా. మా నాన్న రైల్వేస్లో వర్క్ చేసేవాళ్ళు, నేను చాలా చూశాను, కానీ ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ నేను రైల్వేస్లో ఎక్కడా చూడలేదు. అమేజింగ్ అండి. ఇలా నాలాగా ఎవరిని చేయమని చెప్పండి. ఎవరు చేయలేరు, మీలాగా కూడా యూనిక్ పీస్. ఆ మోకాళ్ళు వేసుకొని ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు చేయలేరు. మీరు అద్భుతంగా చేసేసారు. థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు. అండ్ వినబడలా, కనబడలా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. మీరు చాలా అద్భుతంగా చేశారని చెప్పాను. మీరు అలసిపోయారు అది చేసి, దయచేసి వెళ్ళి కూర్చోండి. లవ్ యూ కళ్యాణ్ రామ్, లవ్ యూ మై తారక రామ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఏయ్ నో మైక్ పట్టుకెళ్తాను. అయ్యా, థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. ఇన్ఫ్యాక్ట్ డాన్స్ ఒకటే ఇక్కడ బ్రహ్మాజీ గారు పర్ఫామ్ చేశారు. సినిమాలో అమీగోస్లో చాలా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఆయన పర్ఫామ్ చేయగలరు. కానీ ఎందుకు రిస్క్ చేయడం మనందరికీ అని చెప్పి ఆయన అడగలేదు. అమీగోస్లో ఉండేటువంటి యాక్షన్ సీక్వెన్సెస్ ఒక్కసారి చూద్దాము. లెట్స్ హావ్ ద యాక్షన్ సీక్వెన్సెస్ ప్లీజ్. యాక్షన్ సీక్వెన్సెస్, కథ, పాటలు అన్నీ కరెక్ట్ సమపాళ్లలో పడినటువంటి అమిగోస్ సినిమాని ఫిబ్రవరి 10వ తారీఖున మనం థియేటర్స్కి వెళ్ళి చూద్దాము. అండ్ ఈ సినిమాకి చాలా క్రూషియల్ ఎవరు అంటే సినిమాటోగ్రఫర్ కదా రాజన్ రెడ్డి గారు. వాట్ యూ సే? సో సౌందరరాజన్ గారిని సాధారణంగా ఓకే, సో వారు ఎప్పుడైనా సరే కెమెరా వెనకాలే ఉంటాను, అక్కడి నుంచే విషెస్ తెలియచెప్తాను. అండ్ ముగ్గురు కళ్యాణ్ రామ్ గారిని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇంత అద్భుతంగా ఎలా చూపించారు అనేది మనం థియేటర్కి వెళ్ళి వాచ్ చేసి చూసి ఎంజాయ్ చేసేద్దాము. సో నౌ లెట్ మీ ఇన్వైట్ ఆన్ స్టేజ్ సరస్వతి పుత్రులు శ్రీ రామ్ జోగేష్ శాస్త్రి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వారిని వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇందులో రెండు పాటలు. ఒక పాట ఆల్రెడీ మన వేటూరి గారు రాసిన పాట, అలాగే ఇళయరాజా గారు బ్యూటిఫుల్గా కంపోజ్ చేసినటువంటి పాటని అరేంజ్మెంట్స్ జిబ్రన్ గారు చేయగా, ఇంకొక సాంగ్ రామ్ జోగేష్ శాస్త్రి గారు రాశారు. ఆ సాంగ్ గురించి చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. వేదిక ముందున్న అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. చాలా రోజుల తర్వాత ప్రియతములు ఎన్టీఆర్ గారిని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అంతర్జాతీయ వేదిక మీద వారు జెండా ఎగరవేయాలి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ఇక్కడి నుంచి వాటి నుంచి. 2004లో నా మొదటి సినిమా వచ్చింది. రెండో సినిమా అనుకుంటాను, అసాధ్యుడు అనే సినిమాకి పాటలు రాయడానికి కళ్యాణ్ రామ్ గారి ఆఫీస్కి వెళ్ళాను. కళ్యాణ్ రామ్ గారికి పాట వినిపించడానికి రూమ్లోకి ఎంటర్ అయ్యాను. ఆయన కుర్చీ వెనకాల పెద్ద ఎన్టీఆర్ గారి బస్ సైజ్ విగ్రహం ఒకటి పెట్టుంది. పులకింతలే నాకు. చిన్నతనంలో పెద్ద ఆయన ఫ్యాన్ నేను. అలాంటి నేను ఈ ఫ్యామిలీతో అనుబంధాన్ని కొనసాగిస్తూ ఇలా పాట రాయడానికి వచ్చాను, ఈ ఫ్యామిలీతో పనిచేస్తున్నాను, ప్రయాణిస్తున్నాను అన్న ఒక ఫీలింగ్ నాకు చాలా పులకింతలకు గురి చేసింది. సేమ్ ఫీలింగ్ ఇవాళ కూడా కంటిన్యూ అవుతూ ఉంది. ఎన్టీఆర్ గారికి రాసినా, కళ్యాణ్ రామ్ గారికి రాసినా కానీ, బాలకృష్ణ గారికి రాసినా కానీ అదే ఒక అనుభూతి నాకు మిగులుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సినిమాకి వస్తే మనిషిని పోలిన మనిషి అంటే నాకు గుర్తొచ్చింది, మీకు గుర్తు చేయాలనిపిస్తుంది, పెద్ద ఆయన పోలిన తారక్ గారు. నాకు ఎప్పుడు ఈయన చూసినప్పుడల్లా ఆయన గుర్తొస్తారు. ఇక సినిమా విషయానికి వస్తే రాజేంద్ర ఒక స్వాప్నికుడు, ఒక కలలు కన్నటువంటి ఒక డెబ్యూ దర్శకుడు, ఒక మంచి స్క్రిప్ట్, ఒక నావెల్ పాయింట్, ఇండియన్ స్క్రీన్ మీద ఎక్కడ ఎవరు అనుకొని ఊహించని తలుచుకునేటువంటి ఒక పాయింట్ని పట్టుకొచ్చారు. ఆ పాయింట్ని సదా ఒక మంచితనాన్ని, కొత్తదనాన్ని ప్రోత్సహించేటువంటి మైత్రి మూవీ మేకర్స్ చేతిలో పడింది. ఇంకా మేకింగ్కి హద్దులు ఉండవు. డెఫినెట్గా చాలా నావెల్ స్క్రిప్టు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి ఒకటి లెక్క అన్నట్టు బింబిసార నుంచి కళ్యాణ్ రామ్ గారి కలర్ మారిపోయింది. ఈ సినిమాలో 3 పాత్రలు, 3 షేడ్స్ విభిన్నంగా ఉంటాయి. నాకు కొద్ది గొప్ప కథ తెలుసు, ట్రైలర్ చూశాను, చాలా గొప్పగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది.
డెఫినెట్గా మరోసారి భూమి బద్దల సక్సెస్ని ఈ చిత్రం ద్వారా బింబిసారకు మించిన విజయాన్ని కళ్యాణ్ రామ్ గారు అందుకోబోతున్నారని అందుకోవాలని ఆకాంక్షిస్తూ సభాముఖంగా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సినిమాలో ఉన్నటువంటి 2 పాటలు, ఒక పాట రీమిక్స్, రెండోది టైటిల్ సాంగ్. ముఖ్యంగా జిబ్రాన్ గారు చాలా గొప్పగా కంపోజ్ చేస్తారు, కొత్తగా కంపోజ్ చేస్తారు. తెలుగులో ఆయనకు సరైన బ్రేక్ ఈ సినిమా ద్వారా వస్తుందని, రీ రికార్డింగ్ అద్భుతంగా చేశారని విన్నాను. ఫిబ్రవరి 10న మీ అందరితో పాటు సినిమా చూడటానికి నేను కూడా నిరీక్షిస్తున్నాను. వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ టు టీమ్ అమిగోస్. రాజేంద్ర, కళ్యాణ్ రామ్ గారు, మైత్రి మూవీ మేకర్స్ అందరికీ మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రామజోగి శాస్త్రి గారు. థ్యాంక్ యూ. రామజోగి శాస్త్రి గారు పాటలు ఎప్పుడు రాసినా అవి మనసుల్ని తాకేలాంటి పాటలు, గుర్తుండిపోయేటువంటి పాటలు రాస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ శాస్త్రి గారు. అండ్ ఇప్పుడు సినిమాలో నందమూరి బాలకృష్ణ గారి సినిమాల్లోని ఒక సూపర్ డూపర్ హిట్ నంబర్ని రీక్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఆ సాంగ్ని అలాగే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోవడం వల్ల చేయట్లేదు ఆయన, లేకపోతే ఆయన చెయ్యలేక కాదు, రాక కాదు, చేసేస్తారు ఆయన. బట్ వీ జస్ట్ స్టాప్డ్ హిమ్ ఫ్రమ్ డూయింగ్ కదా రమాజీ గారు. ఎస్, వీ గాట్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సినిమా హీరోయిన్ని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఆషికా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అమ్మాయి పేరు ఆషిక. ఈ పాట వచ్చేసిన తర్వాత నిజంగానే ఆషిక్లు అయిపోయారు ఇక. సో ఆషిక, విషింగ్ యూ సక్సెస్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ అలాగే తమిళ్లో చేస్తూ ఇప్పుడు తెలుగులోకి ఎంటర్ అయిన ఈ శుభ సందర్భంగా విషింగ్ యూ ఆల్ సక్సెస్. అండ్ వాట్ వుడ్ యూ లైక్ టు సే? సీ ద క్రౌడ్. ಹಾಯ್, అందరికీ నమస్కారం, ఎల్ರಿಗೂ నమస్ಕಾರ. ఎంత టైం అయింది మిమ్మల్ని మీట్ చేయడానికి. చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేశాను. నాకు తెలుగు అంత బాగా రాలేదు, కానీ మీకోసం ట్రై చేస్తాను. ప్లీజ్ అడ్జస్ట్ చేయండి. ఐ ఫీల్ సో గుడ్, ఎందుకంటే నేను కన్నడ ఫిల్మ్స్లో చేశాను ఆల్రెడీ, అండ్ ఇది నా ఫస్ట్ తెలుగు ఫిలిం. అండ్ నేను చాలా కమెంట్స్, ట్రోల్స్ ఇదన్నీ చూశాను. ఎప్పుడు మీరు తెలుగు ఇండస్ట్రీకి వస్తారు, ఎంట్రీ ఎప్పుడు అవుతారని. సో ఐ ఫీల్ సో గుడ్ టు బీ వెల్కమ్డ్ హియర్ విత్ సో మచ్ లవ్ అండ్ వార్మ్త్. I feel so great. Thank you. To be seeing so many people, I feel so good. Okay, మీరందరూ ఎవరి కోసం ఇక్కడ వచ్చారు? నాకు తెలుసు కళ్యాణ్ గారి కోసం వచ్చారని. ఇంకొకరు ఉన్నారు నాకు తెలుసు, తారక్ సార్. It feels so good to see you here today. Thank you so much for gracing this event. And I think we have to thank you for making us all proud, the whole country proud, for making a film like RRR. And congratulations on Golden Globe Awards and Oscars nominations. నేను నాటు చూసి I think నేను అద్రిపోయాను. I am a huge fan of dance and I love dancing, so you have performed so well. Thank you so much. Keep inspiring and keep entertaining, sir. Okay, Amigos 10th February రిలీజ్ అవుతుంది. మీరందరూ చూడాలకి వస్తారా? ఓకే, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ రాజేంద్ర సార్ ఫర్ giving me an opportunity, making me play Ishika here in the film. I think he's one of the coolest and sweetest directors. Thank you so much, sir. And Soundararajan sir, I think you molded me, you've made me perform really well. And yes, and you've made us look so good also. Thank you so much. I have to thank, and I'm so glad that I'm being introduced by such a big production house, Maitri Movie Makers. ఇది నాకు చాలా పెద్ద డెబ్యూ అని నేను ఐ ఫీల్. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ రవి గారు,
Hari garu, Andru, Ramarao garu, I think the whole team of Amigos, Brahmaji sir, thank you so much. It was lovely working with you. Pranavi, everybody, all the actors here, I had a lovely time. Okay, I have to thank my amigo here in the film team, right? Yes, Kalyan sir, you are my amigo in this whole team. Thank you for everything that you have been and done for me. I think you taught me Telugu and you helped me so much during the shoot, and it was lovely working with you. I think we all knew, I knew you as an actor, but more than that, ఒక మంచి వ్యక్తి నాకు దొరికారు ఈ ఫిలిం నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్. I learned so much from you, and I would need all your guidance and support throughout the journey. Okay, ante okay, I think I'm done, and I would like to thank all my Kannada fans too. Nimmellar Preeti Vishwasa hige irli. Mirandru film chusi nak you shouldn't disappoint me. And film will definitely not disappoint. Oka manchi concept kotta kate in this film, so I am so glad that I'm part of Amigos. నాకు తెలుసు తెలుగు ఆడియన్స్ మంచి ఫిలిమ్స్ని ఎప్పుడు కూడా they won't disappoint the team. So I hope you all will like Amigos and bless all of us. Thank you so much. Lots and lots of love. Thank you. Thank you so much. ನೀವು ತುಂಬ ಸುಂದರವಾಗಿದೆ. Thank you so much. Thanks, and looking forward on February 10th to see you in theaters. Thank you. Okay, so కళ్యాణ్ రామ్ గారు కనిపించడానికి చాలా సౌమ్యంగా సైలెంట్గా అలా కనిపించిన ఒక్కసారి సెట్లోకి అడుగుపెట్టి షాట్లోకి వెళ్తే బింబిసారుడే. లెట్స్ హ్యావ్ ది స్పెషల్ మ్యాషప్ ఆన్ నందమూరి కళ్యాణ్ రామ్ గారు ప్లీజ్. తొలి చూపులో నేను నా మొదటి సినిమా కాశీ విశ్వనాథ్ గారి డైరెక్టర్, రామోజీ గారి ప్రొడ్యూసర్, అలా నా సినిమా ప్రస్తావన మొదలైంది. డైనమిక్. సో డైనమిక్ స్టార్ మా నందమూరి కళ్యాణ్ రామ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమాని అందించినటువంటి డైరెక్టర్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. రాజేంద్ర రెడ్డి గారు, ఒక డైరెక్టర్కి కలం బలం మాత్రమే కాదు, కాలం కూడా కలిసి రావాలి. అలా మన రాజేంద్ర రెడ్డి గారికి కలం కాలం రెండు కలిసి వచ్చినటువంటి టైం ఇది. కంగ్రాచులేషన్స్ అండి, అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ టాక్. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చేసిన నందమూరి అభిమానులకి, అలాగే పాత్రికేయ మిత్రులకి, అతిథులకి, నా ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే ఇక్కడికి విష్ చేయడానికి ఇక్కడికి వచ్చేసిన ఎన్టీఆర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా మా అమ్మ నాన్న తర్వాత నేను మైత్రి మూవీస్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను, నాకు ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చినందుకు. అలాగే సార్ రవి సార్, నవీన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ సో మచ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సార్ కళ్యాణ్ సార్, నన్ను అమిగో స్క్రిప్ట్ని నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ మళ్ళీ మీతో సినిమా చేయాలని ఉంది సార్. మా డిఓపి సౌందరరాజన్ సార్, సార్ మీరు లేకపోతే మూవీ ఇలా వచ్చేది కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ జిబ్రాన్ సార్. మా ఎడిటర్ తమ్మిరాజ్ గారు
ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే ఎక్కువ చాలా రోజులు ఈ సినిమాకి మాతో పాటే ట్రావెల్ చేసి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా గారు సూపర్ వర్క్ డెలివరీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా ఒక మల్టీ స్టారర్ కోసమని ఆ అరుపులన్నీ కూడా అక్కడ. ఈ మూవీకి వర్క్ చేసిన అందరూ, మా కో డైరెక్టర్ రామారావు గారు, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హేమంత్ తుమ్మల గారు, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ మా టీం అందరూ, ఈ సినిమాకి వర్క్ చేసిన మా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫిబ్రవరి 10న అమిగోస్ థియేటర్లో రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ మిమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది, థ్రిల్ చేస్తుంది, మూవీ ఎంగేజ్ చేస్తుంది. మీరు కళ్యాణ్ రామ్ గారిని నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూస్తారు సినిమాలో. అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర రెడ్డి గారు. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ చిత్రం నిర్మాతలు ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నని గారిని అండ్ వై రవిశంకర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఐ థింక్ దే డిజర్వ్ అ బిగ్గర్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎలాంటి అద్భుతమైన సినిమాల్ని మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అందిస్తున్నారండి. ఒకదాని తర్వాత ఒక బ్లాక్ బస్టర్ని 2023లోనే అందించేశారు. వారికి కంగ్రాట్స్ చెప్తూ నవీన్ గారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎన్టీఆర్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ కళ్యాణ్ రామ్ గారితో ఎప్పటి నుంచో సినిమా చేద్దాం అనుకుంటున్నాం. అది ఇప్పటికి మెటీరియలైజ్ అయింది. నేను సినిమా చూశాను, చాలా చాలా బాగా వచ్చింది. అండ్ బింబిసార తర్వాత ఆ రేంజ్లో ఈ సినిమా డెఫినెట్గా ఉంటుంది. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని బిలీవ్ చేస్తున్నాం. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఫిబ్రవరి 10న అందరూ థియేటర్లో ఈ సినిమా చూసి మాకు హ్యాట్రిక్ ఇవ్వాలని డెఫినెట్గా అవుతుందని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ రవి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ వేడుకకి విచ్చేసిన మా టైగర్ ఎన్టీఆర్ గారికి, వాళ్ళ ఫ్యాన్స్కి ప్రత్యేకమైన వెల్కమ్ సార్. అలాగే ఇక్కడ విచ్చేసిన బ్రహ్మాజీ గారు, ఆషికా గారు, అందరూ మా టీం, మా ఎమిగోస్ టీం అందరికీ వెల్కమ్ అండి. అలాగే మా హీరో కళ్యాణ్ రామ్ గారు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూడాలంటే ఆఫ్టర్ బింబిసారా డెఫినెట్గా ఇది ఎమిగోసే అవుతుంది. చాలా వైవిధ్యంగా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. మార్క్ మై వర్డ్స్, డెఫినెట్గా మీరు కూడా అదే ఫీల్ అవుతారు. ఫిబ్రవరి 10న అందరం థియేటర్స్లో ఎంజాయ్ చేస్తాం ఈ సినిమాని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాజేంద్ర గారు ఇలాంటి సినిమా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే దీనికి ఎక్స్ట్రాడినరీగా ఆర్ఆర్ ఇచ్చిన జిబ్రాన్ గారు సాంగ్స్తో పాటు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చిన సౌందరరాజన్ గారు, వీళ్ళందరికీ అవినాష్ కొల్లా ఆర్ట్ సైడు, ఎడిటింగ్ సైడ్ మా తమ్మిరాజు గారు, చల్సాన్ రామారావు గారు అండ్ ఆల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అలాగే అషిక, షీ ఈజ్ లుకింగ్ వెరీ గార్జియస్ ఇన్ దిస్ ఫిలిం. డెఫినెట్గా ఇంతకన్నా బ్రైట్ డెబ్యూ ఉండదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూకి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమా హ్యాపెనింగ్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అయిన మా హరి కొసరాజు గారికి, హరికృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. హరి గారు, మీరు చాలా నమ్మారు ఈ సినిమాని. అలాగే అవుట్పుట్ కూడా మీరు ఏదైతే ఊహించారో అదే విధంగా వచ్చినందుకు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రవి గారు అండ్ నవీన్ గారు, అలాగే డైరెక్టర్ గారు, ఆల్ ద బెస్ట్ చెప్తూ హీరోయిన్ ఆషికాని మరొకసారి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఆషికా రంగనాథన్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. And Maitri Movie Makers
పిక్చర్స్ బ్యానర్ మీద రాబోతున్నటువంటి ఈ సినిమా ఫిబ్రవరి 10వ తారీఖున విడుదల కాబోతుంది. చాలా యునీక్ విషయాలతో సినిమాల్ని మనకు అందిస్తారు కాబట్టే కళ్యాణ్ రామ్ గారు యునీక్ విజయాల్ని కూడా సాధిస్తూ ఉంటారు. సో కళ్యాణ్ రామ్ గారిని, నందమూరి కళ్యాణ్ రామ్ గారిని, అలాగే స్టూడెంట్ నంబర్ 1 అని ఎప్పుడు అనిపించుకున్నారో అప్పటి నుంచి ఈ స్టూడెంట్ అస్సలు తగ్గలేదమ్మా. ప్రతి దాంట్లోనూ ఈ స్టూడెంట్ నంబర్ 1. అది డాన్స్లైనా, పాటలైనా, మాటలైనా, అవార్డులైనా. ఇన్వైటెడ్ ఆన్ స్టేజ్ the man of masses, the global sensation, young tiger NTR. Prakriti Avenues Anjibabu garu to please present a bouquet to Kalyan Ram garu. Alage Prakriti Avenues Anjibabu garu to present a bouquet to NTR garu. Group picture please. ఇది కదా మాకు కావాల్సింది. అలాగే ఇప్పుడు డిఓపి సౌందరరాజన్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. డిఓపి సౌందరరాజన్ గారు, అలాగే సరస్వతి పుత్రులు శ్రీ రామ్ జోగేష్ శాస్త్రి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. బ్రహ్మాజీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సారిగమ మ్యూజిక్ నుంచి కూడా రిప్రజెంటేటివ్ని ఆహ్వానిస్తున్నాము. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరి తుమ్మల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే వశిష్ఠ గారు అండ్ బుచ్చిబాబు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈరోజు లైవ్ ఈవెంట్ని మీరు TV9 అండ్ NTVలో వాచ్ చేస్తూ ఉన్నారు. డైరెక్టర్ భరత్ కమ్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మనం NTR గారిని ఇక్కడ చాలా స్టేజెస్ మీద చూసాము. ఇప్పుడు గ్లోబల్ సెన్సేషన్గా చూస్తూ ఉన్నాము. బిగ్ టికెట్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. NTR గారు టు ప్లీజ్ లాంచ్ ది బిగ్ టికెట్. ద ఫస్ట్ టికెట్ డబుల్. మీ జేబులో ఏదో ఒకటి ఉంటుంది. మీరు హాలీవుడ్ యాంకర్కి గిఫ్ట్ ఇచ్చారు, టాలీవుడ్ యాంకర్కి గిఫ్ట్ లేదా? నా బర్త్డే చాలు, ఇది చాలు, ఇది చాలు. కానీ కళ్యాణ్ రామ్ గారిని మనము NTR గారు పక్కన లేనప్పుడు ఒక యాంగిల్లో చూస్తూ ఉంటాము. కళ్యాణ్ రామ్ గారిని NTR గారు పక్కన ఉన్నప్పుడు ఇంకొక యాంగిల్లో మనకి వారు కనిపిస్తూ ఉంటారు. సో ఈ 3 యాంగిల్స్ అమిగో సినిమాలో మనకి కనిపించబోతున్నాయి. విషింగ్ హిమ్ ఆల్ ద సక్సెస్ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. కళ్యాణ్ రామ్ గారు, నందమూరి కళ్యాణ్ రామ్ గారు. అందరికీ నమస్కారం. బాగున్నారా? బింబిసారా ఫంక్షన్లో మీ అందరినీ చూసి చాలా ఆనందం వేసింది. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను, అదే ఆనందం ఇంకా నా గుండెల్లో ఫోటో ఫ్రేమ్ కట్టుకుని ఉన్నాను. ముందుగా ఈ వేదికను అలంకరించిన మా అమిగోస్ టీమ్కి,
నా గుండెకైన నా తమ్ముడికి, మమ్మల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూ కంటికి పాపలుగా కాపాడుకుంటున్న మా నందమూరి అభిమానులందరికీ, టీవీలో వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ, మీడియా వారికి నా నమస్కారాలు. ఈ పాటకి మీ అందరికీ అమిగోస్ అంటే ఏంటో అర్థమైందా? అమిగోస్ అంటే ఏంటి? ఫ్రెండ్స్. నాకు తెలిసి, నాకు గుర్తుండి డ్యూయల్ రోల్ అన్నదమ్ముల సినిమా మొదలుపెట్టింది మా తాతగారు రాముడు భీముడు సినిమాతో. నాకు గుర్తుంది, ఏమైనా తప్పు చెప్పుంటే క్షమించండి. తర్వాత బాబాయ్ చేశారు రాముడు భీముడు అని, మళ్ళీ అది. తర్వాత చిరంజీవి గారు ముగ్గురు మొనగాలని చేశారు. తర్వాత సింహ సినిమాలో తండ్రి కొడుకుల్లాగా బాబాయ్ మళ్ళీ చేశారు. తర్వాత తమ్ముడు మా సొంత బ్యానర్లో జైలవకాశ సినిమా చేశారు. సో ఈ అన్ని సినిమాల్లో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంటుందండి, వాళ్ళందరూ ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. ఫస్ట్ టైం డాపుల్ గ్యాంగర్స్ అంటే మనిషిని పోలిన మనుషులు. మనకి మన అమ్మా నాన్నలు తాతయ్యలు కథ చెప్తున్నప్పుడు ప్రపంచంలో మనలాగే ఒక 7 ఉంటారు, వాళ్ళని మనిషిని పోలిన మనుషులు అంటారు. సో ఆ యూనిక్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక కమర్షియల్ థ్రిల్లర్గా నాకు రాజేంద్ర స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. అండ్ రాజేంద్ర, థ్యాంక్స్ లాట్ ఫర్ ది స్క్రిప్ట్. నిజంగా బింబిసారా తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అంటే ఎప్పుడు కొత్తగా ప్రయత్నించాలి, కొత్తగా ఏదో చేయాలి, మీకు కొత్తగా ఏదో ఇస్తే మమ్మల్ని ఆదరిస్తారనే నమ్మకం మీద నేను ఎప్పుడు కొత్త సినిమా ట్రై చేశాను. మీరు ఎప్పుడు నన్ను ఆదరిస్తూ ఓ 18 ఏళ్ళు నన్ను భరించారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. సో థ్యాంక్స్ అలాట్ రాజేంద్ర, చాలా అద్భుతమైన స్క్రిప్ట్ చెప్పాడు. అండ్ డెఫినెట్గా అండి ఫిబ్రవరి 10 మీరు సినిమా చూస్తే, మళ్ళీ చెప్తున్నాను, బింబిసారాలో చెప్పినట్టు డిసప్పాయింట్ అవ్వరు, ఎట్టి పరిస్థితులు అవ్వరు. కాదరిగేస్తాం మళ్ళీ ఈసారి. ఈ మూవీని నాకు తీసుకొచ్చిన మైత్రి మూవీ మేకర్స్, వీళ్ళు నవీన్ గారు, రవి గారు. నా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నాకు ఎంత దగ్గరో, నాకు ఎంత ఇష్టమో, అలాగే మైత్రి మూవీ బ్యానర్ అంటే నాకు అంతే ఇష్టం. వాళ్ళు ప్రొడ్యూసర్స్ కంటే మా ఫ్యామిలీ మెంబర్స్. సో థ్యాంక్స్ అలాట్ నవీన్ గారు, రవి గారు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ సినిమా 3 పాత్రలు చేసి దాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించిన మా సౌందరరాజన్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో ఇంకొక హీరో ఉన్నారండి, తెలుసా మీకు ఎవరు ఆ హీరో? ఇంకొక హీరో ఉన్నాడు, మా బ్రహ్మాజీ గారు. చాలా అంటే బాగా క్లోజ్ అయిన వ్యక్తి. చాలా థ్యాంక్స్ బ్రహ్మాజీ గారు ఫర్ బీయింగ్ పార్ట్. అండ్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ ఆషికా గారు into Telugu industry. She'll be going to have a grand launch, and thanks a lot for being the part of Amigos. ఇంకా అందరి గురించి చెప్పాను, మా టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఏం కావాలి? నేను ఎప్పుడు, నాకు తెలిసి నా సినిమాల కోసం ఎవరిని నేను ఎప్పుడు ఏది అడగాల్సిన అవసరం లేదు. నా ప్రతి ఆడియో ఫంక్షన్ కాదు, ఇది ఆడియో ఫంక్షన్, ఇవన్నీ చాలా చిన్నవండి జీవితంలో, కానీ ఎప్పుడు నా వెంటుంటూ, నేను వేసే ప్రతి అడుగులో నాతో ఉంటూ నన్ను ముందు నడిపించిన నా పక్కనే ఉన్న నా తమ్ముడికి లవ్ యూ నాన్న, థ్యాంక్స్. అండ్ ఇక్కడ ఇచ్చేసి మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఫిబ్రవరి 10 ఎమిగోస్ రిలీజ్ అవుతుంది. మీరందరూ డెఫినెట్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఓ అద్భుతమైన కమర్షియల్ సినిమా చూడబోతున్నారు. ఇట్స్ గోయింగ్ టు బి ఫ్యాంటాస్టిక్. థ్యాంక్స్ అలాట్. అండ్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ, జై హింద్. Thank you, Kalyan Ram Garu, and all the best for February 10th.
ఎస్, ఇక సొంత పర్సనల్ కానీ ఫ్యామిలీ కానీ అప్డేట్స్ కోసం మీరు ఎదురు చూడరు, కానీ ఎన్టీఆర్ అట్ 30 ఎప్పుడు అనే అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఫ్యాన్కి ఈరోజు మన ఎన్టీఆర్ గారు మాట్లాడబోతున్నారు. అమీగోస్ వచ్చినందుకు వాళ్ళు అడగకపోయినా మీరు చెప్పేసి ఉన్నారు. ముందుగా నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు, అయినా వచ్చాను మీ అందరినీ చూడడానికి. మీరందరూ కాస్త వ్యవధిస్తే నేను మాట్లాడాల్సింది మాట్లాడతాను ప్లీజ్. ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నాను కూడా, బాడీ పెయిన్స్ ఉన్నాయి, కాసేపు దయచేసి. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన అభిమాన సోదరిమణులకు, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు అమిగోస్ అనే చిత్రం ఫిబ్రవరి 10వ తారీఖు రిలీజ్ అవబోతుంది. దాని తాలూకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలిసాం ఈరోజు మనందరం. నేను ముఖ్యంగా ఈ వేదిక పై నుంచి మాట్లాడాల్సింది ఈ చిత్రం దర్శకుడు రాజేంద్ర గారి గురించి. రాజేంద్ర గారు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఆయన ఇంజనీరింగ్ చదివారు. ఉద్యోగం చేయమంటే వాళ్ళ అమ్మా నాన్నలతో, వాళ్ళ అమ్మా నాన్నగారు ఇదేంట్రా ఇంజనీరింగ్ చదివావు కదా, మరి ఏదో మంచి ఉద్యోగం. బ్రదర్ ఆగండి, స్టాప్ ఇట్, మాట్లాడుతున్నప్పుడు వినండి. ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ సినిమాలు ఇవన్నీ మనకి అంటే, ఆయన నేను ఒక చిత్ర దర్శకుడు, ఒక చిత్రాన్ని నేను దర్శకత్వం వహించిన తర్వాతే ఇంటికి తిరిగి వస్తానన్నారు. చిత్రం మొదలయ్యేలోపు వారి అమ్మగారు కాలం చేశారు. చిత్రం మొదలయ్యే ఆఖరి స్కెడ్యూల్లో వారి నాన్నగారు కూడా కాలం చేయడం జరిగింది. సినిమా పట్ల ఒక మనిషికి ఇంత తాపత్రయం ఉంటుందా అని రాజేంద్ర గారిని చూసే నాకు తెలియడం జరిగింది. అమ్మా నాన్నలు భౌతికంగా ఇక్కడ లేకపోయినా రాజేంద్ర గారు ఇక్కడే ఈరోజు ఈ ఫంక్షన్లో ఉన్నారు. మీరు సాధించిన ఈ మొదటి మెట్టుని వాళ్ళు చూశారు. ఫిబ్రవరి 10వ తారీఖు సాధించబోయే సక్సెస్ని కూడా వాళ్ళు చూస్తారు. ఈ చిత్రం మీకోసం ఒక అద్భుతమైన చిత్రం అవ్వాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను రాజేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ చిత్రానికి నిర్మాతలైనటువంటి మైత్రి మూవీ మేకర్స్, నేను వాళ్ళని ప్రొడ్యూసర్స్ అనడం కంటే నా శ్రేయోభిలాషులు, నా కుటుంబ సభ్యులని చెప్పుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది మా అందరికీ కూడా. మైత్రి మూవీ మేకర్స్కి నేను, మా దర్శకుడు కొరటాల శివ గారు బాగా జోకులు వేసుకుంటుంటాం వాళ్ళ గురించి. వీళ్ళు బాగా సుడిగలిగినటువంటి ప్రొడ్యూసర్లు అని. 85 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒకటే ప్రొడక్షన్ హౌస్లోంచి 2 సినిమాలు రిలీజ్ అయ్యి 2 సూపర్ హిట్లు అవ్వడం వాళ్ళకే సాధ్యమైంది. సో అంతటి సుడిగలిగినటువంటి ప్రొడ్యూసర్లు మా రవి గారు, మా నవీన్ గారు. అదే ఊపులో అమిగోస్ ఫిబ్రవరి 10th బ్లాక్ బస్టర్ అయ్యి వాళ్ళ హ్యాట్రిక్ సాధించాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. ఆషిక, వెల్కమ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. I hope this movie becomes a perfect launch for you, and I pray God you do many more memorable roles in the Telugu film industry. Thank you so much. I'm sorry, in the Indian film industry. అలాగే ఈ చిత్రానికి పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులందరికీ, ఈ చిత్రం అంత గొప్పగా రావడానికి కారకులైన సాంకేతిక నిపుణులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కళ్యాణ్ అన్న గురించి ఓ మాట నేను ఇందాక ఆయన ఏవి చూస్తుంటే నాకే తట్టింది.
అన్న నేను సీనియర్నా మీకంటే కొంచెం ఇండస్ట్రీలో? కాదు, బాలగోపాల్ మీరు ముందు చేశారు, సో మీరే సీనియర్. సో నాకంటే సీనియర్ అయినా ఆ ఏవి చూస్తుంటే నాకే అర్థమైంది, మా మొత్తం కుటుంబంలో ఎంతమంది నటినటులు ఉన్నా అందరికంటే ప్రయోగాత్మకమైన చిత్రాలు చేసింది కళ్యాణ్ అన్న ఒక్కళ్ళే. అటు నటుడుగా అవ్వచ్చు, ఇటు నిర్మాతగా అవ్వచ్చు, టెక్నాలజీకి పెద్దపీట వేసింది ఆయనే, ప్రయోగాత్మకమైనటువంటి చిత్రాలు చేసింది కూడా కళ్యాణ్ అన్నే. నేను ఎప్పుడూ అనుకునేవాడిని, అన్నేంటి చాలా ఓన్లీ ఎక్స్పెరిమెంట్లే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా, మరి మాస్ సినిమాలు ఎప్పుడు చేస్తారు అని. అప్పుడప్పుడు ఒక పటాస్ అని, అంతకుముందు ఒక అతనొక్కడే అని, ఫైనల్గా బింబిసారకి పూర్తిగా ఆకలి తీర్చేశారు. అమీగోస్తో, ఎందుకంటే నేను కూడా ట్రిపుల్ రోల్ మూవీ చేయడం జరిగింది, జైల్ ఆఫ్ కుసా అని. నాకు తెలుసు ఎంత కష్టమో 3 విభిన్నమైనటువంటి పాత్రలు చేయాలి అని అంటే. ఎంతో అద్భుతంగా ఈ చిత్రంలో ఆయన నటించడం జరిగింది. తప్పకుండా కళ్యాణ్ అన్న కెరియర్లో ఇదొక మైల్ స్టోన్ మూవీలా నిలిచిపోతుందని నేను నమ్ముతున్నాను. మీ అందరూ కూడా మా నమ్మకాన్ని నిజం చేస్తారు అని తెలుసు. ఇందాక ఎవరో అన్నారు, తెలుగు ప్రేక్షక దేవుళ్ళు చాలా గొప్ప హృదయం కలిగిన వాళ్ళు, మంచి చిత్రాన్ని ఎప్పుడూ ఆదరిస్తారని. ఈ చిత్రాన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించేలా చెయ్యాలని మీ అందరినీ కోరుకుంటూ, అలాగే ఇందాక చాలామంది చెప్తున్నారు మేమేదో ఇది అటు అమెరికాకు వెళ్ళాం, ఇటు జపాన్కి వెళ్ళాం, అటు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులకు వెళ్ళాం, రేపొద్దున ఇటు ఆస్కర్లో నాటు చిత్రానికి నామినేషన్ కలిగింది అని. ఇదంతా మా గొప్పతనం కాదు. అభిమానించే అభిమానులు, ప్రేక్షక దేవుళ్ళు మీ అందరి ఆశీర్వచనంతో పాటు తోటి నటినటులు, ఇండస్ట్రీలో పనిచేసేటువంటి ఎంతోమంది కార్మికులు, వీళ్ళందరి ప్రోత్సాహంతో, ప్రేమతో అక్కడికి వెళ్ళాం. కానీ అన్నిటికంటే ముఖ్యం, ఇది నా జక్కన్న విజయం. ఇది రాజమౌళి గారు ఆ చిత్రాన్ని తీశారు కాబట్టే, మాకు ఆ పాత్రల్ని ఇచ్చారు కాబట్టే దానికి ఇంత ప్రశంస దక్కుతుంది. ఈ క్రెడిట్ అంతా ఏదైతే ఉందో, ఈ ప్రేమ ఇదంతా ఏదైతే ఉందో అది రాజమౌళి గారికి దక్కాలి. ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైనటువంటి విజయంగా మీరు మీరు మలుస్తారని మిమ్మల్ని ఇంకోసారి కోరుకుంటూ, అలాగే అర్థమవట్లేదు నెక్స్ట్ మూవీయా? కాదు, ఒక్క నిమిషం దయచేసి ఇదొక్కటి మాత్రం దయచేసి వినండి. నేను ఇదొక చిన్న విన్నపం మాత్రమే. ఇదొక చిన్న విన్నపం. ఇది మీరు దయచేసి నేను మిమ్మల్ని ఏదో ఇది బాధ పెట్టబోతున్నాను అని కాదు. ఒక్కొక్కసారండి సినిమాలు చేసేప్పుడు నిజంగా చెప్పడానికి ఏమీ ఉండదు మనకి. ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి గంట ఒక అప్డేట్ ఇవ్వాలి అని అంటే మాత్రం చాలా కష్టమైనటువంటి పని. మీ ఆరాటం, మీ ఉత్సాహం అర్థమవుతుంది. కానీ ఒక్కొక్కసారి ఈ ఉత్సాహం, ఈ ఆరాటం వల్ల ఏమైపోతుంది అంటే, పాపం మనం ప్రొడ్యూసర్ల పైన, దర్శకుల పైన కూడా చాలా ప్రెషర్ని మనం ఇచ్చేయడం జరుగుతుంది. వాళ్ళ పైన ప్రెషర్ వల్ల ఏమైపోతుంది అని అంటే, పాపం కాదండి అభిమానులు అప్డేట్ కోరుకుంటున్నారు, అభిమానులకి ఏదో చెప్పాలి మనం అని ఏది పడితే అది చెప్పలేరు. పోనీ ఏది పడితే అది చెప్తే మీరు ఊరుకుంటారా? మీకు నచ్చకపోతే మళ్ళీ వాళ్ళనే తిడతారు. ఇది కేవలం నా ఒక్కడికే కాదండి, చాలామందికి కూడా ఇదే ప్రెషర్కి గురవుతున్నారు. దయచేసి అప్డేట్ కనుక ఏదైనా ఉంటే ఇంట్లో ఉండే మా భార్య కంటే ముందు మీకే చెప్తాం. ఎందుకు అనంటే మీ అందరూ అంత ముఖ్యం కాబట్టి మాకు. నేను కేవలం నా గురించే కాదండి, నాలాగే ఉండే ఎంతోమంది నటినటులు, హీరోల గురించి కూడా చెప్తున్నాను. అప్డేట్ ఉంది అనంటే ముందు మీకే చెప్తాం. అద్దిరిపోయే అప్డేట్ ఉంటేనే మీకు చెప్తాం. అంతేగాని మీరు ఎక్కడెక్కడో చదివిన వార్తల్ని మీరు మనసులోకి తీసుకొని ఆ ప్రెషర్ని దయచేసి నిర్మాతలకి, ఎందుకంటే
ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గ్లోబలైజేషన్లో ఉంది. గ్లోబ్లో నంబర్ 1 ఇండస్ట్రీగా ఉంది. సినిమాలు తీయాలి అని అంటే చాలా 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 మనం దాని మీద ఫోకస్ చేయాలి, అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చేలా చేయాలనేది నా కోరిక. అంతే తప్ప మిమ్మల్ని ఏదో ఇది జస్ట్ విన్నపం మాత్రమే. సో దయచేసి పాపం ప్రొడ్యూసర్ పైన అప్డేట్లు అని మీరు ప్రెషరైజ్ చేయకండి. ఒక మంచి అకేషన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈరోజు అకేషన్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఫిబ్రవరిలో సినిమా ఓపెనింగ్ చేస్తాం. మార్చ్ నుంచి అది మార్చ్ 20 లేదో 20 లోపే ఈ చిత్రాన్ని షూటింగ్ మొదలు పెడతాం. ఆల్రెడీ 2024 ఏప్రిల్ 5 ఆ చిత్రాన్ని విడుదల చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఆఖరిగా ఒక్క మాట, అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీకోసం మీ తల్లిదండ్రులు, మీ భార్య, మీ పిల్లలు మీకోసం ఎదురు చూస్తున్నారని మాత్రం గుర్తుపెట్టుకోండి. అందరికంటే ఎక్కువ మాకు మీరు చాలా విలువైన మనుషులు. సో జాగ్రత్తగా అందరు ఇంటికి వెళ్తారని కోరుకుంటూ, జై ఎన్టీఆర్, జోహార్ హర్ కృష్ణ, జై హింద్.